హాయ్ హలో నమస్తే అండి. నా వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ విధమైన సందేహం ఉన్నాయో ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరములు తెలియజేస్తాను. మీరు మొట్టమొదటిసారిగా నా వీడియోని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అందువల్ల నేను విజయవాడ పరిసర ప్రాంతాల కమర్షియల్, సెమీ కమర్షియల్, అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌస్లు, ఖాళీ స్థలాలు, బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేస్తాను. తద్వారా మీ బడ్జెట్లో మీకు ఇష్టమైన, మీకు నచ్చిన, మీరు మెచ్చిన స్థిరాస్తిని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో చూపించేది కంచిచర్ల దగ్గర అండి. జాగ్రత్తగా వినండి. ఓఆర్ఆర్ దగ్గర అండి. ఓఆర్ఆర్ ఈ పెట్రోల్ బంకుల దగ్గర వస్తున్నాయండి. ఓఆర్ఆర్ కొంచెం అటువైపు వస్తుందండి, పడమర వైపు పెట్రోల్ బంకులకి. దీనికి దగ్గరలోనండి ఒక 133 గజాలు ఈస్ట్ ఫేస్ వచ్చిందండి రీసేల్కి. చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఫ్లాట్ అండి. ఇక్కడ ఇదండి ఇన్వెస్ట్మెంట్ ఫ్లాట్ అండి. ఎవరైతే తక్కువ ఖరీదులో కొనుక్కొని బాగా హైక్ రావాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఫ్లాట్ అండి. ఇది 3వ ఫ్లాట్ అండి. 1, 2, 3 అనమాట. ఇది 40 ఏమో లోతు, ఒక రోడ్డు ఫేస్ ఏమో 30 అండి. ఈ రోడ్డు వచ్చేసి 24 అండి. పంచాయతీ లేఅవుట్ అండి. జాగ్రత్తగా వినండి. 24 అడుగులేనండి రోడ్డు. ఇది 30-40 కొలతలండి. 133 గజాలండి. హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఆనుకొని ఉంటుంది, దగ్గరగా ఉంటుందండి. ఎవరైతే తక్కువలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ హై రిటర్న్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. తక్కువ పెట్టుబడి అండి. ఇది సెంట్ వచ్చేసి ఇది మొత్తం 1 ఎకరం అండి వీళ్ళు వేసింది. అందువల్ల ఇది సెంట్ వచ్చేసి 7 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చండి. ఎవరైతే తక్కువలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ హై రిటర్న్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు వర్క్ స్టార్ట్ అయితే చాలా రేట్లు పెరిగిపోతాయండి, అందుబాటులో ఉండవండి. అందువల్ల ముందే కొనుక్కుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగా హైక్ వస్తుందండి. తర్వాత బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇది చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. చూస్తూ ఉన్నారు కదా, విజయవాడ హైదరాబాద్ హైవే ఔటర్ రింగ్ రోడ్డు రింగ్ వస్తుందండి. ఇక్కడ రింగ్ వస్తే చాలా డెవలప్మెంట్ వస్తుందండి. అందువల్ల మీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, ముందే కొనుక్కొని పెట్టుకోండి. తర్వాత కొనలేదని బాధపడవచ్చు.